రైట్. ప్రస్తుతం మనం ఎర్రగడ్డలోని సుల్తాన్ నగర్లో ఉన్నాం. మరి సుల్తాన్ నగర్ వాసులు కూడా మరి ఆంధ్రప్రభని చూసి మరి మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి మనతో పాటు ఉన్నారు నవాజ్ గారు. మరి నమస్తే అండి నవాజ్ గారు. మరి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటారు? ఈ ప్రచారం మీ ఇళ్ళకి దాకా వచ్చిందా? ఎలా సాగుతోంది? ప్రచారం అయితే బాగా నడుస్తుంది. కానీ సార్ నేను చెప్తున్నా, ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ. ఇంతకుముందు ఇది ఖైరతాబాద్ ఉంటే, ఖైరతాబాద్లో పీజీఆర్ ఉంటే ఆయన కూడా చచ్చిపోయినారు. దాని తర్వాత బై ఎలక్షన్ అయింది 2007లో, ఆయన చచ్చిపోయినారు. వాళ్ళ కొడుకు ఇక్కడి నుంచి పోటీ చేశారు. 2008లో ఇదే బీఆర్ఎస్ పార్టీ అగ్నెస్ట్లా బై ఎలక్షన్లో ఇప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళే కొడుకుకి ఇదే టీఆర్ఎస్ పార్టీ అగ్నెస్ట్లో ఉంటే అప్పుడు ఇది సింపతి చూడలే వాళ్ళు, ఇప్పుడు సింపతి చూస్తున్నారు. దాని తర్వాత హైదరాబాద్ 4 అయినాయి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ 4 అయిన తర్వాత మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ పోటీ చేశారు. ఆయన కూడా గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన కూడా జీరో డెవలప్మెంట్లో. ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ కావాలంటే మేము ఎప్పుడైనా కానీ మా ఎంపీ సార్, హైదరాబాద్ ఎంపీ సార్, వాళ్ళతో మేము లెటర్ తీసుకొని ప్రతి డెవలప్మెంట్కి మేము తీసుకుంటాం, ఎమ్మెల్సీకి కానీ ఎవరికైనా కానీ. మళ్ళీ దాని తర్వాత బై ఎలక్షన్ 2014లో నవీన్ మా పార్టీతో పోటీ చేశారు. ఆయన ఓడిపోయినారు. మళ్ళీ 2018లో ఇదే టీఆర్ఎస్ పార్టీకి మనం సపోర్ట్ చేపించినారు మాగంటి గోపీనాథ్ సార్కి. ఆయన కూడా డెవలప్మెంట్లో జీరో. మళ్ళీ మా కార్పొరేటర్తో ఎమ్మెల్సీలతో మీరు అన్ని డెవలప్మెంట్ చూపెడతా. ఇక్కడ మా ఎర్రగడ్డ డివిజన్లో ఒక ఫాతిమా నగర్ ఉంది. ఫాతిమా నగర్లో మేము ఒక ఎస్టిమేట్ పెట్టించినాం 2 crores. అక్కడ ఫంక్షన్ హాల్ చేయమంటే పక్క ల్యాండ్ ఉంది జనప్రియలో కూడా ఒక పార్క్ ఉంది, ఒక లైన్ ఉంటే నేను వాళ్ళకి చెప్పిన స్పోర్ట్స్ ఆడడానికి పిల్లలకి లేవు ఇక్కడ. ఆ ప్లేస్ని వాళ్ళు ఏం చేసినంటే అది చేయకుంటే అక్కడిది ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ తీసుకు పెట్టారు. పెడితే సొసైటీ వాళ్ళు మాకు ఫంక్షన్ హాల్ అయితే మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది, చాలా మాకు దాని గురించి వాళ్ళు కోర్టుతోనే స్టే తీసుకున్నారు. అంటే లోకల్ వాళ్ళ మాటలు వినకుండా ఆయన ఇష్ట ప్రకారం చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ కూడా ఆయన చాలా న్యూసెన్స్. ఆయన గ్రూప్స్ ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే అక్కడ గ్రూప్స్, డెవలప్మెంట్ వాళ్ళది జీరో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రచారం వచ్చి ఎన్ని రోజులైంది సార్? 2 సంవత్సరం. ఈయన కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఈయనకు అవకాశం ఇస్తే అయినా కూడా చేస్తారు. టీఆర్ఎస్ చెప్తుంది మేము అది చేసినాం ఇది చేసింది, కానీ మీరు ఎప్పుడు చేశారు? లాస్ట్ ఎండింగ్లో చేశారు. మీరు లాస్ట్ ఎండింగ్లో చేసి మీరు చెప్తున్నారు. మీకు అడుగుతున్నా, మీ రూలింగ్ గవర్నమెంట్ ఉంటే, మీ ఎమ్మెల్యే ఉంటే, ఒక్క జూబ్లీహిల్స్లో పిల్లల్ని గ్రౌండ్ లేదు. స్టడీలో చూస్తే టర్మ్ అని అంటారు, మీరు స్కూల్ ఇచ్చినారంటారు. జూబ్లీహిల్స్లో ఒక్క స్కూల్ చూపెట్టాడు మన వాళ్ళకి. మళ్ళీ గర్ల్స్ కాలేజ్, బాయ్స్ కాలేజ్, ఇంటర్మీడియట్ ఒక్క కూడా పెట్టలే వీళ్ళు. జూబ్లీహిల్స్లో మొత్తం ఫెయిల్ ఉన్నారు. డెవలప్మెంట్ గల్లీలు రోడ్లు కానీ ఎవరు కానీ కార్పొరేటర్ చేసుకుంటారు, కానీ స్టడీ మీద ఫోకస్ ఎందుకు చేయలే వీళ్ళు? ఇప్పుడు చెప్తున్నారు మేము చేస్తున్నారని. ఇప్పుడు కేటీఆర్ సార్ కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు మేము చేస్తున్నాను. కానీ వాళ్ళు రౌడీ చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ చెప్తున్నారు, వాళ్ళు కొడుకుని రౌడీ ఎవరైనా కడుపుతో ఇప్పుడు రౌడీ పుట్టరు. వాళ్ళకి ఏదైనా బాధ వస్తే కానీ వస్తుంది. నవీన్ యాదవ్కి చేస్తున్నాం మేము, తప్పకుండా నవీన్ యాదవ్ గెలుస్తారు. నేను చెప్పేది ఎలా అంటే, గవర్నమెంట్ అయితే ఇప్పుడు రాదు టీఆర్ఎస్. ఇప్పుడు నేను ఒక్క మాట, గోపీనాథ్ ఉన్నాడు అనుకోండి, ఆయన 2 సంవత్సరాలు ఇంట్లో కూర్చున్నారు కదా. మనం ఎట్లా చేస్తారో ఎవరికైనా బలంతో కూర్చోపెట్టినాను అదే నాకు కూడా వస్తుంది. వాళ్ళు చేశారు తప్పు కొద్దిగా, దాని గురించి ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు. ఎక్కడైనా కానీ ఇంకొకటి పెద్ద ఇష్యూ చెప్పినాను మాగంటి గోపీనాథ్ గారికి. ఈ మండల్ మాకు యాక్చువల్లీ హైదరాబాద్ వస్తుంది, వాళ్ళు మల్కాజ్గిరిలో వేసారు. ఇది అసెంబ్లీలో వేపాలని చెప్పినా నేను. బాలనగర్ మండల్లో వేసాను మా ఏరియా మొత్తం. డాక్యుమెంట్ ఆధార్ కార్డు మీద వస్తే హైదరాబాద్ వస్తుంది, మళ్ళీ వేరే మండల్కి ఏదైనా తీసుకుపోవాలంటే రంగారెడ్డి వస్తుంది. ఇది ఎవరు లేపాలి? కార్పొరేటర్ లేపాలి, ఎమ్మెల్యే లేపాలి. ఎంత పెద్ద ఇష్యూ దానికి మాకు మిస్గైడ్ చేశారు. ఈ మండల్కి, బాలనగర్ మండల్కి మేము సర్వే చేసి నేను చేయించిన. షాదీ ముబారక్ కావాలంటే పబ్లిక్ ఖైరతాబాద్ వాళ్ళు చెప్తున్నారు నాకు రాదు, అమీర్పేట్ వాళ్ళు చెప్తున్నారు నాకు రాదు, షేఖ్పేట్ వాళ్ళు చెప్తున్నారు నాకు రాదు. మళ్ళీ అన్ని బండలకి నేను ఐటీ రైట్లో ఇచ్చిన. ఇది ఎవరికి వస్తుంది చెప్పండి
అంటే వాళ్ళు ఏం చెప్పినంటే తర్వాత అమీర్పేట వాళ్ళు నాకు రాదు, ఖైరతాబాద్ వాళ్ళు నాకు రాదు, మళ్ళా కుకట్పల్లి వాళ్ళు నాకు రాదు, లాస్ట్లో బాలనగర్ వాళ్ళు వచ్చి నాకు వస్తుంది అంటే సర్వే చేయండి. నేను సర్వే చేయించిన, సర్వే చేపిన తర్వాత బాలనగర్ వాళ్ళు వచ్చి చెప్పింది సరే సార్ ఇప్పుడు వరైంది. వీళ్ళు జుడిషియల్లో పిల్లలతో ఆడుకున్నారు 3, 5, 7 సంవత్సరాలు. ఇది ఎవరిది చెప్పండి, రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఓన్లీ ఆయన చేసిందంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి బొరబండ చేశారు, గోల్కొండ పిఎస్కి జూబ్లీస్లో చేసుకున్నారు. అది ఎందుకు చేసుకున్నారు? ఆయన కాన్స్టిట్యూన్సీలో ఒక పిఎస్ లేకుంటే దానివల్ల ఆయన చేసుకున్నారు. గోపీనాథ్ గారు డెవలప్మెంట్లో జీరో ఉన్నారు సార్. ఓన్లీ ప్రొడ్యూసర్ ఉంటే ఆయన షోపుటప్ చాలా జీరో. నేను చెప్తున్నా. ఇంకొకటి ఏం చేసినారంటే ఆడలకి బయట నుంచి తీసుకురావాలి, ఒక గిఫ్ట్ హార్డ్ వర్క్స్ అంతే, వేరే పని ఏం లేవు. నేను ఈ గల్లీకి ఆయనకు 2018లో నేను ఫుల్ సపోర్ట్ చేసిన. ఈ గల్లీ సెవరేజ్ లైన్ కూడా చేయలే ఆయన. కమిటీ హాల్లో షెడ్ ఉంది, పోయి ఒక్కసారి మీరు మీ కళ్ళతో ఈ కెమెరాతో చూసుకోండి. 140 స్క్వేర్ యార్డ్ కమిటీ హాల్లో నేను సెట్విన్, బ్యూటిషియన్, టైలరింగ్, ఇంకా అంగన్వాడీ స్కూల్, బస్తీ దవాఖానా ఇప్పించిన. 140 స్క్వేర్ ఇట్లా పిల్లలకి జిమ్ చేయడానికి షెడ్ వేయాలంటే ఈ 10 సంవత్సరంలో షెడ్ కూడా వేపిలే ఆయన. ఇది ఎవరు చెప్పాలి? ఫండ్స్ అంటే మాకు మేము మా ఎంపీ సార్కి చెప్పి నేను తీసుకున్నా, జనరల్ ఫండ్లో తీసుకున్నా, మా ఎంపీ సార్ ఫండ్లో కూడా తీసుకున్నా, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ అవిసి సాబ్కి చెప్పి.